హాయ్ రా. ఈ మధ్యన ఒక న్యూస్ తెగ వైరల్ అయిపోయింది, చూసావా? ఎవరో ఒక అతను 35 సంవత్సరాల క్రితం జేఎస్డబ్ల్యూ స్టీల్లో 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేశాడట. చేసి మర్చిపోయాడు. ఈ మధ్యన వాళ్ళ అబ్బాయికి ఆ షేర్ పేపర్స్ దొరికాయట. అసలు దాని విలువ ఎంత ఉన్నదో చెక్ చేద్దామని చెక్ చేస్తే 80 కోట్లు అయిపోయిందట. 2 లక్షలు 80 కోట్లు అయిపోయిందట. సో అదే జేఎస్డబ్ల్యూ గ్రూప్ నుంచి జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఐపీఓలోకి వస్తుంది. సో ఇది కూడా జేఎస్డబ్ల్యూ స్టీల్ లాగే మల్టీబ్యాగర్ అయిపోద్ది అంటవా? ఇన్వెస్ట్ చేసిమంటావా? చెప్పురా మరి. అయితే అప్లై చేసేసి 30 సంవత్సరాలు ఉంచుకునే ప్లాన్లో ఉన్నావా ఏంటి? సరే చెప్పు, ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్కి అప్లై చేయాలా లేదా అనేది నీ అంతటా నువ్వే డిసైడ్ చేసుకునే ముందు నువ్వేం తెలుసుకుందాం అనుకుంటున్నావు? అంటే నీ అనాలిసిస్ కోసం నువ్వేం తెలుసుకుందాం అనుకుంటున్నావు? అంటే ఒక బేసిక్ ఐడియా ఉంటుంది కదా, లైక్ ఇవి పాజిటివ్స్ ఇవి ఉండాలి, లేదంటే ఇవి రిస్క్స్ అని, లేదంటే బేసిక్ మోడల్ ఏంటి అని, లేదంటే ఇలాంటివి ఉంటాయి కదా. సో నీ బేసిక్ ఆలోచనలు ఏంటనేది చెప్పు. అయితే అసలు సిమెంట్ ఇండస్ట్రీ పొజిషన్ ఎలా ఉంది ఇప్పుడు అసలు? అండ్ అలాగే ఇప్పుడు అదాని లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ చిన్న చిన్న కంపెనీస్ అన్నింటినీ అక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి కదా. సో అలాంటి పెద్ద కంపెనీస్తో ఇది పోటీ పడగలదు అంటావా? అసలు ఇండియాలో ఉండే టాప్ సిమెంట్ కంపెనీస్లో లిస్ట్ తీస్తే దీని పొజిషన్ ఏంటి అసలు? ఇంకా అసలు దీని వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి ఐపీఓలో? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి రా. సో ఇవన్నీ ఫాస్ట్ చెప్పారా? ఓకే, నీ క్వశ్చన్స్ ప్రాపర్ డైరెక్షన్లో ఉన్నాయరా. సరే, అన్నీ డిస్కస్ చేసుకుందాంలే. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వీడియో మొత్తం వినండి. ఈ ఐపీఓకి అనాలిసిస్తో పాటు ఎంతో కొంత నాలెడ్జ్ కూడా ఎక్వైర్ చేసుకుంటారు మీరు. ఓకే కదా? ఇంకా మన వీడియో స్టార్ట్ చేయకముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది చూడండి. అలాగే వీడియోస్ మీకు నచ్చుతున్నట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. అండ్ అలాగే మీరు గమనించారో లేదో, నార్మల్గా అంటే ఫస్ట్ ఐపీఓ తాలూకా డేట్స్ చెప్పడం, తర్వాత ప్రైస్ బ్యాండ్ చెప్పడం, దాని తర్వాత బిజినెస్ మోడల్ చెప్పడం, ప్రోస్ చెప్పడం, కాన్స్ చెప్పడం, ఇలాగా వెబ్సైట్స్లో దొరికే ఇన్ఫర్మేషన్ లాగే కాకుండా ఒక డిస్కషన్ ఫార్మాట్లో ఆ స్టాక్ బట్టి, ఆ ఇండస్ట్రీ బట్టి ముందు వేటి గురించి ఇంపార్టెన్స్ చూపించాలి, దాని తర్వాత ఏం ఆలోచించాలి ఏంటి అనేది ఒక డిస్కషన్ రూపంలో ఇంటరాక్టివ్ వేలో మీకు ఇవ్వడం జరుగుతున్నాయండి వీడియోస్. సో ప్లీజ్ అది గమనిస్తూ ఉండండి అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అండ్ ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేయాలంటే, ఇలాంటి వీడియోస్ మరిన్ని పెడుతూ ఉండాలంటే మా ద్వారా మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో రిఫరల్ లింక్ ఉన్నదండి. ఆ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది యూజ్ చేసుకుంటూ ఉండండి. మాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్. సరే, ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్ కోసం బేసిక్ డీటెయిల్స్లో మాట్లాడాలంటే టోటల్ ఐపీఓ సైజ్ 3,600 crores, ఫ్రెష్ ఇష్యూ 1,600 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ 2,000 crores. ప్రైస్ బ్యాండ్ 139 to 147 రూపీస్. ఇది కొంచెం అట్రాక్టివ్గా ఉన్నదన్నమాట. మంచి ప్రైస్ బ్యాండ్ పెట్టారు కాబట్టి రిటైలర్స్ కొంచెం ఎక్కువ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం అప్లికేషన్ లాట్ సైజ్ 102 shares. సో అప్పర్ బ్యాండ్లో అప్లై చేయాలంటే 14,994. ఓపెనింగ్ డేట్ 7th August, క్లోజింగ్ 11th August. అలాట్మెంట్ లైక్లీ August 12th అలా కావచ్చు అండ్ లిస్టింగ్ August 14th అవ్వచ్చు. రైట్, వీళ్ళు 1,600 crores ఫ్రెష్ ఇష్యూగా రేస్ చేస్తున్నారు కదా, ఆ డబ్బులు కంపెనీకి వెళ్ళి అందులో 800 crores నాగ్పూర్లో, రాజస్థాన్ నాగ్పూర్లో ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్లాంట్ కట్టడానికి వాడుతుంటారు. అండ్ 520 crores కొంత డెట్స్ కూడా తీర్చడానికి యూజ్ చేస్తుంటారు. ఈ జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా అన్ని సిమెంట్ కంపెనీస్ లాగే సేమ్ కంపెనీ అయినా, లేకపోతే వీళ్ళకి ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఉందంటావా? చెప్తా. ఒక బేసిక్ బిజినెస్ మోడల్లా మాట్లాడేసుకుందాం. ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ అనేది ఎక్కువగా గ్రీన్ సిమెంట్కి పాపులర్. ఇందులో రకాలు ఉంటాయన్నమాట, లైక్ జీజీబీఎస్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నస్ స్లాగ్ అని. స్టీల్ ప్లాంట్లో బ్లాస్ట్ ఫర్నస్ నుంచి స్లాగ్ అనేది వస్తుంది, అదొక వేస్ట్ ప్రోడక్ట్. సో ఆ వేస్ట్ ప్రోడక్ట్ని వీళ్ళు తీసుకొని దాంతో సిమెంట్ తయారు చేస్తారనమాట. అలాగే పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ అని, పీసీసీ అని. సో సింపుల్గా చెప్పాలి అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్న వేస్ట్ ప్రోడక్ట్స్ని సిమెంట్లో తయారు చేస్తూ ఉంటారు. సో ఎన్విరాన్మెంట్ని కొంచెం తక్కువ నాశనం చేస్తూ సిమెంట్ తయారు చేస్తున్నారు అనమాట. నార్మల్ సిమెంట్ కంపెనీస్తో పోలిస్తే సమ్ 50% తక్కువ కార్బన్ని ఎన్విరాన్మెంట్లో రిలీజ్ చేస్తూ సిమెంట్ తయారు చేస్తున్నారు వీళ్ళు. అదే గ్రీన్ సిమెంట్. ఓకే, బాగుంది. ఎన్వైర్న్మెంట్కి మంచి జరుగుతుందంటే ఈఎస్జీ నామ్స్ కూడా మంచి డిమాండ్ ఉంటుందేమో కదా. కాకపోతే దీనివల్ల ప్రొడక్షన్ ప్రైస్ ఏమైనా తగ్గుతుందంటావా? లేదా జనాలకి అమ్మే రేట్ ఉంటుంది కదా, అదైనా మనం ఎక్కువ రేట్కి అమ్మే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటావా? అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా, యాజ్ అ ఇన్వెస్టర్ ఇవన్నీ తెలిస్తేనే కదా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ గ్రీన్ సిమెంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయరా. లైక్ నెంబర్ 1, తక్కువ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. ఎందుకంటే గ్రీన్ సిమెంట్ తయారు చేసేటప్పుడు చాలా వరకు ఇండస్ట్రీ వేస్ట్ లైక్ ఫ్లై యాష్ అని, స్లాగ్ అని ఇలాంటివే వాడుతూ ఉంటారు కాబట్టి, అండ్ అవన్నీ బై ప్రోడక్ట్సే కాబట్టి తక్కువ కాస్ట్కి వీళ్ళకి వచ్చేస్తుంటాయి. 2, ఎనర్జీ ఎఫిషియన్సీ. ట్రెడిషనల్ సిమెంట్ కన్నా తక్కువ ఎనర్జీతోనే ఈ సిమెంట్ అనేది తయారు చేసుకోవచ్చు వీళ్ళు. 3, లోవర్ కార్బన్ ట్యాక్స్ అని, బెనిఫిట్స్ అని ఇలాంటివి ఉంటాయి. ఇలా చెప్పాం కదా, తక్కువ కార్బన్ ఎమిట్ చేస్తూ 50% తక్కువ కార్బన్ ఎమిట్ చేస్తూ సిమెంట్ తయారు చేస్తారు కాబట్టి ఆ బెనిఫిట్స్ ఉంటుంది. నా ఎక్కువ ప్రైస్కి సెల్ చేయొచ్చా లేదా అని అడిగావు కదా, అది మరీ ఎక్కువ అంటే వీళ్ళు గ్రీన్ సిమెంట్ కాబట్టి ఒక 20%, 30% ఎక్కువ చేసి అమ్ముతా అంటే అంతలా ఎవరు కొనుక్కోరు. బట్ కొన్ని అర్బన్ ప్రాజెక్ట్స్ అని, గ్రీన్ కన్స్ట్రక్షన్స్ అని, వాటికి ఏంటంటే సర్టిఫికేషన్స్ కావాలన్నమాట. వాళ్ళు వాడుతున్న సిమెంట్ కూడా గ్రీన్ సిమెంట్ అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఎక్కువగా సెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎంతో కొంత ఎక్కువ ప్రైస్కి అమ్మచ్చు. బట్ నేను అంటుంది ఏంటంటే డిమాండ్ కొంచెం సస్టైనబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ బాగానే ఉన్నాయి. అయినా సరే ఒకసారి ఫైనాన్షియల్ చూపించారా, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది కదా. ఫైనాన్షియల్స్లో చెప్పాలంటే ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్, వీళ్ళు లాస్లో ఉన్నారు. FY25కి 163 crores లాస్ చూపించారు.
అయితే లాస్ ఎందుకు అయింది అనే దానికి ఎఫిషియన్సీ తగ్గింది, లేదంటే కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ పెరిగింది, సిమెంట్ తాలూకు ప్రైసెస్ తగ్గాయి, ఇవన్నీ ఉన్నాయి. బట్ ఒక ఫండమెంటల్ ఇన్వెస్టర్గా, ఒక క్వాంటిటేటివ్ ఫండమెంటల్ ఇన్వెస్టర్గా మీరు ఎక్కువ చెక్ చేయాల్సింది ఇది. చూడండి, ఈ టేబుల్ మీద చూస్తే మీకు అర్థమైపోతుంది. FY24లో 6,028 crores రెవెన్యూ, సో ప్రాఫిట్స్ ఒక 62 crores. FY25లో 5,813 crores రెవెన్యూస్, సో లాస్ 163 crores. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? ఆపరేషనల్ లెవరేజ్ ఎక్కువగా ఉన్నదన్నమాట JSW సిమెంట్కి. అంటే వీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే, ఎక్కువ వాల్యూమ్స్లో ప్రొడ్యూస్ చేస్తుంటేనే వీళ్ళు ప్రాఫిట్స్లోకి వస్తుంటారు. లేదంటే తక్కువ వాల్యూమ్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ వచ్చే డబ్బులంతా ఫిక్స్డ్ కాస్ట్కి వాటికే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అదేనా లేదా? సో ఆపరేషనల్ లివరేజ్ ఎక్కువే ఉన్నట్టు. ఇది ఎందుకు మీరు గుర్తుంచుకోవాలంటే, రేపొద్దున ఇఫ్ సపోజ్ డిమాండ్ ఫాలో అవుతుంది, సో అందుకని వాల్యూమ్స్ తగ్గుతున్నాయి అంటే ఇది కొంచెం లాస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బల్క్లో ప్రొడక్షన్ అవుతూ ఉండాలన్నమాట. అవును, అయితే చెప్పు, అసలు సిమెంట్ ఇండస్ట్రీకి డిమాండ్ ఉందంటావా? అండ్ అలాగే మార్జిన్స్ కూడా బాగుంటాయా లేదా అనేది డిస్కస్ చేసుకుందాం అన్నావు కదా, సో చెప్పు అయితే. అది ముందు చెప్పుకుందాం అనుకున్నా, మర్చిపోయాం కదా, చెప్పుకుందాం. అది ఫ్రెండ్స్, లైక్ చేశారా లేదా, షేర్ చేయండి, కామెంట్స్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి, అండ్ అలాగే మా ద్వారా మా రిఫరల్ లింక్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. రైట్, సిమెంట్ ఇండస్ట్రీ ఆగస్ట్ 2025 అయితే మాత్రం స్ట్రాంగ్ గ్రోత్లోనే ఉన్నది. ఇక్కడ నుంచి డిమాండ్ ఒక 6 to 7% గ్రోత్ అవ్వచ్చు అంటున్నారు. అండ్ అలాగే సెల్లింగ్ ప్రైస్ కూడా ఒక 7 to 8% అలా పెరిగింది రీసెంట్ డేస్లో. సో ప్రాపర్ టైమే అనమాట. అంటే ఎర్నింగ్స్ తాలూకా విజిబిలిటీ ఉన్నది, మార్జిన్స్ తాలూకా విజిబిలిటీ ఉన్నది. అండ్ అదే టైంలో అంటే JSW సిమెంట్ కూడా కొత్త కెపాసిటీని బిల్డ్ చేసి యాక్టివ్గా మార్కెట్లో పొజిషన్ తీసుకునే ప్లాన్లో ఉన్నదనమాట. సో టైమింగ్ పరంగా మాట్లాడాలంటే మంచి టైమింగ్లో వస్తున్నట్టు IPO. ఓకే, అర్థమైంది. సో JSW కెపాసిటీ పెంచుకుంటుంది అన్నావు కదా, సో అలా సైజ్ ప్రకారం చూస్తే అసలు వీళ్ళ పొజిషన్ ఏంటి? అండ్ అలాగే వీళ్ళు ఎక్స్పాండ్ అయ్యే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా వీళ్ళకి? అండ్ ఒకవేళ ఎక్స్పాండ్ అయితే అడ్వాంటేజ్ ఏముంటాయంటావు? ముందు అడ్వాంటేజెస్లా చూస్తే తక్కువ కాస్ట్తోనే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు వీళ్ళు. ఎక్స్పాన్షన్లో ఏంటంటే ఇన్ఆర్గానిక్ అంటే పక్క వాళ్ళని కొనియచ్చు, ఆర్గానిక్ అంటే వీళ్ళే సొంతంగా ఫ్యాక్టరీ కట్టడం. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఇన్ఆర్గానిక్ గ్రోత్ కొంచెం కష్టమే ఈ JSW సిమెంట్స్. ఎందుకంటే ఒక సిమెంట్ కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనాలనుకుంటే వాళ్ళు ఎక్కువ ప్రైసెస్ చెప్తారు, ఎందుకంటే మార్కెట్ బాగుంది కదా వాళ్ళు కూడా. సో ఆర్గానిక్ గ్రోతే వీళ్ళంతటి వీళ్ళు కట్టుకుంటూ, వీళ్ళంతటి వీళ్ళు డెవలప్ చేసుకుంటూ ఇలా చేసుకొని ఉండడం బెస్ట్. అండ్ అందులో వీళ్ళకి తక్కువ కాస్ట్లోనే ఎక్స్పాండ్ అయిపోతూ ఉంటారు వీళ్ళ స్కేల్ అప్ ప్రాసెస్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. 9 yearsలో JSW సిమెంట్ తాలూకా గ్రైండింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 3 times అలా అయింది. ఇప్పుడు ప్రస్తుతానికి సౌత్ ఇండియాలో ఉంది, ఇక్కడ నుంచి వెస్ట్ అని, ఈస్ట్ అని ఇక్కడ కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. ఇప్పుడు నార్త్ వైపు ఆర్ నార్త్ సెంట్రల్ వైపు ఎక్కువ ఎక్స్పాండ్ అయ్యే ప్లాన్లో ఉన్నారనమాట. సో వీళ్ళ నంబర్స్ ప్రకారం చూసుకుంటే కొంచెం ఎక్కువ, అంటే వీళ్ళకి ఏంటంటే వేగంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ డైవర్సిఫికేషన్ వల్ల మార్కెట్ రిస్క్ కూడా తగ్గుతూ ఉంటాయి అనమాట. సో డైవర్సిఫై అవ్వడం కంపల్సరీ. రేపు పొద్దున్న కూడా ఇది ఒకవేళ లిస్ట్ అయినా సరే నార్త్లోని, సెంట్రల్లోని వీళ్ళంతా ఎలా ఎక్స్పాండ్ అవుతున్నారు అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అడ్వాంటేజ్లో చెప్పాలంటే నెంబర్ 3 పాయింట్ JSW గ్రూప్ బ్యాకింగ్. మంచి కంపెనీ తాలూకు బ్యాకింగ్ ఉన్నది. సో ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఎక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా దీనికి. రైట్, వీళ్ళని ఒకసారి కంపేర్ చేయమన్నావు కదా, వీళ్ళ తాలూకా సైజ్ కంపేర్ చేస్తే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 20.6 million tons per annum కెపాసిటీ ఉంది వీళ్ళకి. అండ్ కంట్రీ వైడ్ చూసుకుంటే ఒక 9th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. పెద్ద కంపెనీస్ ఇలా చెప్పాలంటే అల్ట్రాటెక్ తెలుసు కదా, వాళ్ళది 150+ million tons అనమాట, వీళ్ళది 20.6 million tons. సో అంటే జస్ట్ నీకు చెప్తున్నాను కంపారిజన్ కోసం. అలాగే ఈ JSW తాలూకా టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ డెకేడ్ స్టార్ట్ అయ్యే లోపల, అంటే 2031, 32 ఆ ప్లేసెస్ అనుకో, అక్కడికల్లా 40 to 60 million tons కెపాసిటీ అవ్వదామనే ప్లాన్. సో అలా అయితే ఒక 5th పొజిషన్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి. మార్కెట్ షేర్ ఇప్పటికీ అయితే 5% కన్నా తక్కువే ఉన్నది, కానీ ఎక్స్పాన్షన్ వాటితో 8 to 10% మార్కెట్ షేర్ రీచ్ అవ్వాలని చెప్పి వీళ్ళ తాలూకా ప్లాన్ అంట. ఓకే, అంతా బాగుంది. అయితే ఈ కంపెనీకి రిస్క్లు ఏమైనా ఉన్నాయా? రిస్క్లు ఉన్నాయి అంటున్నానేంటి, ఏ కంపెనీకైనా రిస్క్లు కామనే కదా, సో ఆ రిస్క్లు ఏంటో చెప్పైతే. రిస్క్లో చెప్పాలి అంటే ఫస్ట్ హై డెట్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, డెట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఒక ఫ్యూచర్లో ఒక 2.5 అలాగే డెట్ టు ఎబిట్ అలా మెయింటైన్ చేస్తాం అంటున్నారు. బట్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే డెట్స్ ఎక్కువ. IPO డబ్బులతో కొంచెం డెట్స్ తీరుస్తున్నారు కాబట్టి ఏంటనేది చూడాలి. నెంబర్ 2, ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే సిక్లికల్ ఇండస్ట్రీ. ఒకసారి కన్స్ట్రక్షన్ బాగుతాయి, ఒకసారి బాగా అవ్వు. సో సిక్లికల్ ఇండస్ట్రీ. 3, ఇంటెన్స్ కాంపిటీషన్. అల్ట్రాటెక్ సిమెంట్ అని, అంబుజా అని, నువ్వు స్టార్టింగ్లో చెప్పినట్టు అదాని వాళ్ళని వీళ్ళని పర్చేస్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అండ్ 4, రెగ్యులేటరీ తాలూకా రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎన్విరాన్మెంట్ నార్మ్స్ అని అవి కూడా ఉంటాయి. బట్ వీళ్ళది ఎలాగో కొంచెం గ్రీన్ సిమెంటే కాబట్టి అవి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆపరేషనల్ పరంగా మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు స్టీల్ ప్లాంట్ తాలూకా స్లాగ్ని, అదే అక్కడ వేస్ట్ని వీళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారని చెప్పాం కదా, ఆ స్లాగ్లో 90%కి పైగా ఆ స్లాగ్ అనేది JSW స్టీల్ నుంచి తీసుకుంటున్నారు. సో వీళ్ళ తాలూకా గ్రూప్ నుంచే స్లాగ్ తీసుకుంటున్నారు. అదొక పరంగా మాట్లాడుకోవాలంటే మంచిదే, ఎందుకంటే కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. బట్ సింగిల్ డిపెండెన్సీ అనే కాన్సెప్ట్ బట్టి చూసుకుంటే ఒకే దాని మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి JSW స్టీల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు కూడా ప్రాబ్లం వచ్చినట్టు.
అండ్ కార్పొరేట్ యాక్షన్స్ పరంగా మాట్లాడుకోవాలి అంటే శివ సిమెంట్స్ అని చెప్పి ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్ తాలూకా సబ్సిడరీ కంపెనీ అది ఆల్రెడీ లిస్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వీళ్ళు కూడా లిస్ట్ అయిన తర్వాత అది ఇది వేరేగా ట్రేడ్ అవుతూ ఉంటాయా, లేక రెండు మర్జ్ చేస్తారా, ఆ ఇన్వెస్టర్స్కి ఈ ఇన్వెస్టర్స్లో షేర్స్ ఇస్తారా లేదా, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలి. ప్రస్తుతానికి మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే కన్సిడర్ చేస్తున్నాం, ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తున్నాం అన్నారు. బట్ ఏం చేస్తారు ఏంటి అనే దాన్ని బట్టి ఫ్యూచర్లో కొంచెం ఆ ప్రైసెస్ వాలటిలిటీ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకసారి కాంపిటీటర్స్తో కంపేర్ చేసి చెప్పరా అసలు వీళ్ళు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయని చెప్పి. ఒకసారి కాంపిటేటర్స్ తో కంపేర్ చేస్తే ముందు సైజ్ లో చెప్పాలి అంటే అల్ట్రాటెక్ సిమెంట్ ది 75,000 crores రెవెన్యూ, వీళ్ళది 5,800 crores. వీళ్ళకి తక్కువలో వచ్చేది జేకే సిమెంట్స్ ఒకటి అండ్ రామ్కో సిమెంట్స్ ఒకటి ఇలాగనమాట. బిట్ట మార్జిన్ లా చూసుకుంటే వీళ్ళు కొంచెం మీడియం రేంజ్ లో అలా ఉన్నట్టే, ఆల్మోస్ట్ లైక్ కొన్ని డౌన్ సైడ్ లో ఉన్నట్టే. డెట్ టు ఈక్విటీలో చూసుకుంటే చూసారు కదా వీళ్ళే ఎక్కువ. అండ్ పీఈ రేషియోలో చెప్పాలి అంటే ప్రస్తుతానికి మరి లాస్లో ఉన్నారు కాబట్టి పీఈ చెప్పలేం. అందుకని ప్రైస్ టు సేల్స్లా చూద్దాం. ప్రైస్ టు సేల్స్లా చూస్తే కొంచెం వీళ్ళు చీప్ వాల్యుయేషన్స్లో వస్తున్నట్టే. ప్రైస్ టు బుక్లా చూస్తే అది కొంచెం ఎక్కువ వాల్యుయేషన్స్. సో ప్రైస్ టు సేల్స్ వాల్యుయేషన్ అవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం కాబట్టి, అండ్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి, అండ్ రిటైలర్స్ని లైక్ ఎక్సైట్ చేసే విధంగా ప్రైస్ బ్యాండ్ కూడా పెట్టారు కాబట్టి కొంచెం ఓవర్ సబ్స్క్రిప్షన్ అయ్యే ఛాన్సెస్ లా కనిపిస్తున్నాయి నాకు. సో ఫైనల్గా ఏమంటావు అయితే? ఫ్రెండ్స్, ముందు డిస్క్లైమర్ అనేది ఇవ్వడం జరిగింది కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. మీ అనాలిసిస్ కి మేము ఇస్తున్న కంటెంట్, మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కూడా కాదు, రీసెర్చ్ అనలిస్ట్ కూడా కాదు. సో మీ ఓన్ అనాలిసిస్ మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి, ఆర్ ఎల్స్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ ని కలండి. ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్ కోసం పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్ని చెప్పుకుంటూ రావడం జరిగింది కదా, అండ్ లాసెస్ లో ఉన్నది అనేది కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది కదా. ఒకవేళ మీరు సిమెంట్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలి అనుకుంటే పెద్ద పెద్ద ప్లేయర్స్ బాగానే ఉన్నారు, అల్ట్రాటెక్ సిమెంట్ అని అది ఇది బాగానే ఉన్నది. బట్ ఒకవేళ మీరు రిస్క్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే, అంటే హయ్యర్ రిస్క్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నట్టు ఉంటే, ఐపీఓలో ఎలాగో కొంచెం గెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ లా కనిపిస్తున్నాయి కాబట్టి, అండ్ వాల్యుయేషన్స్ కూడా కొంచెం కంఫర్ట్ ఉన్నది అని అంటున్నారు కాబట్టి, హయ్యర్ రిస్క్ ఆల్టర్నేటివ్ అంటే సిమెంట్ ఇండస్ట్రీలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి నుండి అండ్ హయ్యర్ రిస్క్ ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నట్టు ఉంటే ఈ జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ని అనాలిసిస్ చేసుకోండి. బట్ రిస్క్ అనేది ఏంటంటే ఉన్నాయి అనేది చెప్పుకుంటూ వచ్చాం కదా. ఎక్కువగా ఏంటంటే స్కేల్, ఆ వాల్యూమ్స్ అలా అవుతూ ఉండాలి. వాల్యూమ్స్లో ఎక్కువ సేల్స్ అవుతూ ఉంటేనే వీళ్ళు ప్రాఫిట్స్లో ఉంటారు, లేకపోతే లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మేము మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ చేస్తూ ఉంటాం. అలాగే ఏ ఐపీఓ వచ్చినా, ఏ మ్యూచువల్ ఫండ్ వచ్చినా ప్రతి దాన్ని కవర్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కూడా చేస్తారనుకోండి, మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాం. చేస్తారు కదా. బాయ్ అయితే మరి.